రైట్, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ సైతం ఈ యొక్క ధర్నాలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారు ఎట్లా చూస్తారు? ఫస్ట్ టైం రాహుల్ గాంధీ ముక్కులోంచి బ్లడ్ వచ్చింది, ఆ బ్లడ్కు చాలా మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక ఫిరోజ్ ఖాన్ ఏం మాట్లాడతారు? ఇది చేసింది అన్డెమోక్రటిక్. ఇప్పుడు బీజేపీ చేస్తుంది ఎక్కడైనా డెమోక్రసీ కనిపిస్తున్నది, మొత్తం డిక్టేటర్షిప్. సో వీళ్ళ అన్డెమోక్రటిక్ యాక్షన్స్కి మేము నిరసన చేస్తున్నాం. సింపుల్గా ధర్మేంద్ర ప్రధాన్కి ఎందుకు రిజైన్ చేపిస్తలేరు? తప్పు అయింది కదా, అకౌంటబుల్ కావాలి కదా. సోనం వాంచుక్కి రిలీజ్ చేయి. ఒక 21 మంది సూసైడ్లో చనిపోయినారు, ₹1 కోటి ఇవ్వండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో వాళ్ళు చేస్తున్నది మొత్తం డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ నిరుద్యోగులు రెచ్చగొడుతున్నా వాళ్ళకి మద్దతు ఇస్తున్నా అంటే ఏం చెప్తారు? 100% మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే మొన్న మీరు మండే నాడు చూస్తారు కదా ఎట్లా కొట్టినారు స్టూడెంట్స్కి. ఆడపిల్లలు కూడా చూడలేదు, టియర్ గ్యాస్ వేసినారు, వాటర్ కెనాన్స్ వేసినారు, మొత్తం జలియాన్ వాలా బాగ్ లాగా కనిపిస్తున్నది కదా. సో రాహుల్ గాంధీ గారు చూసుకొని ఆ ఆవేశం, ఆ కోపం, ఫ్యూచర్ ఇండియాకి ఇంత అటాక్ అవుతుంది అని 100% పార్లమెంట్లో వింటలేరు, రాజ్యసభలో వింటలేరు, ప్రధానమంత్రి ఇంటికి పోయినారు. ఏం తప్పు చేస్తారు అని లోకం మొత్తం ఏమంటున్నది? షేమ్ షేమ్ మోదీ, షేమ్ షేమ్ బీజేపీ. సో 100% మేమేం మెసేజ్ ఇస్తున్నామంటే మా ఫైట్ ఆగదు, మేము రెజిస్ట్ చేస్తాం, మేము డెమోక్రసీకి సేఫ్ చేస్తాం, మేము కాన్స్టిట్యూషన్కి సేఫ్ చేస్తాం. పార్లమెంటును అడ్డుకునేందుకే రాహుల్ కాంగ్రెస్ నేతలు కుట్ర చేసిరు అనేది ఒక చర్చ. నిజంగా పార్లమెంటు బిల్లును అడ్డుకునేందుకేనా ఈ కుట్ర? ఏది మళ్ళీ పార్లమెంటు బిల్లును అడ్డుకునేందుకే రాహుల్ గాంధీ నిరుద్యోగులు రెచ్చగొట్టి కుట్ర చేస్తున్నారు, అందుకే ఈ నిరసనలు, ఈ ధర్నాలు అనేది ఒక చర్చ. నథింగ్. స్టూడెంట్స్తో అన్యాయం అయింది, వాళ్ళు రోడ్ మీద వచ్చినారు, వాళ్ళతో అయింది సఫరింగ్స్కి రాహుల్ గాంధీ ఆన్సర్ ఇచ్చినారు. రాహుల్ గాంధీ ఇండియాతో మొత్తం ఉన్నారు. రాహుల్ గాంధీ ఇది ఒకటే, జస్టిస్ ఇప్పియాలే, దానిలో ఏం పొలిటికల్ లేదు, మా పార్టీ వాళ్ళ పార్టీ, నథింగ్. స్టూడెంట్స్తో అన్యాయం అయింది, దానికి మనం చేంజ్ చేద్దాం, నెక్స్ట్ టైం పేపర్ లీక్ కావద్దు. అండ్ క్లియర్ కట్ అంటున్నారు, పొలిటికల్ కన్సెన్సస్ తీసుకువద్దాం, అందరు స్టేక్ హోల్డర్స్కి కూర్చోపెట్టండి, మనం మాట్లాడదాం, పరిష్కారం తీసుకువద్దాం. దీనిలో తప్పు ఏం? ఇవాళ ఉన్నది ఎగ్జామినేషన్ సెంటర్ సెంట్రిక్, స్టూడెంట్ సెంట్రిక్ కావాలి అని అంటున్నారు. ఫ్లెక్సిబుల్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, పొలిటికల్గా ప్రెషర్ ఉండవద్దు, పరిష్కారం తీసుకువస్తాం. ధర్మేంద్ర ప్రధాన్కి రిజైన్ ఎందుకు ఒప్పుకుంటలేరు? మన్మాని. సో బీజేపీ మోతబరి, డిక్టేటర్షిప్, తానాషాయి అందరికీ అర్థమవుతుంది. మీడియా, సోషల్ మీడియాలో చూశారు, చాలా మంది యువకుల మీద లాఠీ చార్జు, రాళ్ల దాడి జరుగుతూ ఉంది. ఏమనిపిస్తుంది ఆ యువకులను చూస్తుంటే? ఒక్కొక్క యువకుడు నన్ను కొట్టండి, చంపండి, మళ్ళీ పుడతాను, కానీ ఈ యొక్క ధర్నాను ఆపమని చెప్పేసి ప్రభుత్వానికి ఇటు పార్లమెంటు వేదికగా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది యువకులను చూస్తుంటే, ఆ పోరాటం చూస్తుంటే? ఒక మార్పు, ఇది ఒక మార్పుకి సంకేతం. మీరు చేస్తున్న దొంగ రాజ్యం, మీరు చేస్తుంది మోతబరి, దీనికి ఒక మార్పు మొదలైంది, ఆ స్టూడెంట్స్తో మొదలైంది. ఎంత అన్యాయం జరిగింది, 21 మంది సూసైడ్ చేస్తారు, ఎంత అన్యాయం అయింది. వాళ్ళు కొడితే కూడా అక్కడి నుంచి వాళ్ళు పోతలేరు, ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం సర్వనాశమైంది కాబట్టి. సో మెహర్బానీ చేసుకొని నెక్స్ట్ టైం ఇది కావద్దు అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్, భారత్ కాబోతుందేమో ఈ యువత కోపం చూస్తుంటని సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతుంది. నిజంగా అలా ఉండే అవకాశం ఉందా? పాసిబుల్. గవర్నమెంట్ ఒకవేళ ఇదే డిక్టేటర్షిప్ డ్రామా చేస్తే 100% బంగ్లాదేశ్ అవుతుంది, 100% శ్రీలంక అవుతుంది, 100% నేపాల్ అవుతుంది.